హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మరో వీడియో చేద్దాము. ఏంటనేసి అంటే చెప్పా కదా, క్రిస్మస్ రోజు ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఫ్రెండ్కి గిఫ్ట్ కొనడానికి వెళ్దాము. సర్ప్రైజ్ బర్త్డే తర్వాత అయితే ఈ వీడియో నేను పోస్ట్ చేస్తాను. అంతకుముందు అయితే పోస్ట్ చేయను, ఎందుకంటే తనకి తెలిసిపోతుంది ఏం కొన్నామో. సో ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ కొనడానికి అయితే మనం ఈరోజు వెళ్ళబోతున్నాం బయటికి. ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా? ఫస్ట్ అయితే మన వైజాగ్ జగదాంబ దగ్గర ఉన్న ఈ టైటన్ వరల్డ్ ఫాస్ట్రాగ్ వాష్ షాప్స్ ఉంటాయి కదా, ఈ సెంటర్లో. సో ఈ షాప్స్కి అయితే వచ్చేసాను అనమాట. ముందు వాచ్ తీసుకుందాం అనుకున్నాను, అందుకని చెప్పేసి నేను చాలానే చూసాను డిజైన్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిజైన్. అండ్ ఇంకా చైన్ డిజైన్ ఒకటి ఇదన్నమాట. సో బాగున్నాయి అనిపించింది, కానీ నాకు ఒక పెట్టిన డౌట్ ఏంటంటే వాచెస్ ఇస్తే అది ఫ్రెండ్షిప్ అన్నా రిలేషన్ అన్నా ఏదైనా బ్రేక్ అవుతుంది అన్నట్టు ఎవరో అన్నారు వాచెస్ ఇచ్చుకుంటే. బట్ ఏంటంటే అలాగేం ఉండదంట. నేను చాలా ఎందుకులే అని ఆలోచిస్తూనే షాప్ చేస్తున్నాను ఇక్కడ. ఈ షాప్లో ఉండేవాళ్ళు కూడా ఒక ఆమె గిఫ్ట్ ప్యాక్ చేయిస్తుంది అనమాట. అయితే మీరు గిఫ్ట్ చేస్తున్నారా ఎవరికి అనేసి అంటే ఇలా తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్కి అని అంది. మరి ఇలా ఇస్తే బ్రేక్ అయిపోతుందంట కదండి, అది ఎంతవరకు నిజమని అడిగితే అలా ఏం లేదండి, నేను ఆల్మోస్ట్ వాచెసే ఇస్తాను నా ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఎందుకంటే నేను వర్క్ చేసే ప్లేస్లో నాకు ఒకరు అలానే ఇచ్చారు, స్టాఫ్ అందరు కలిపి 6 years నేను అది యూజ్ చేశాను. ఎప్పుడు యూజ్ చేసినా నాకు వాళ్ళే గుర్తొచ్చేవాళ్ళు. సో నాకు ఇంకా ఇంపాక్ట్ ఉండి నేను అందరికీ అదే గిఫ్ట్ చేస్తున్నాను. వాచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అన్నట్టు ఆమె నాకు చెప్పింది, క్లారిటీ ఇచ్చింది. కానీ నాకు ఇంకెక్కడో సాటిస్ఫాక్షన్ లేక వాచ్ తీసుకోలేదు. ఇంకా వాచ్ తీసుకోకుండా అలా ఫ్రంట్కి వచ్చేస్తే పూర్ణ మార్కెట్లో జ్యువెలరీ షాప్స్ ఉంటాయి వరుసగా. సో ఏం చేసా అంటే పట్టీలు తీసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇక్కడికి వచ్చి చాలా మోడల్స్ చూసి నాకు ఇదైతే ఫైనల్గా నచ్చింది. బాగుంది, అటు మువ్వల సౌండ్ వస్తుంది లైట్గా, అండ్ చాలా క్లాసీగా ఉందన్నమాట చూడడానికి కూడాను. కాలుకి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఆ మోడల్ తీసుకున్నాను. ఆ ఆంటీ చాలా బాగా మాట్లాడారు. సో ఇంకా పట్టీలు తీసుకొని సో ఫైనల్గా ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్ అయితే కొనేసాను. లైక్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. ఏమైందో మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎంత బాగా సర్ప్రైజ్ ఇచ్చానో. అండ్ ఇది మనకి జగదాంబ దగ్గర పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఉన్న బ్యారక్స్ అనమాట. సో ఇక్కడ వింటర్ వేర్ చాలా బాగుంటుంది, అస్సలు ఖాళీ లేదు. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను క్రిస్మస్కి డ్రెస్ కొనుక్కోలేదు కదా, లాస్ట్ వ్లాగ్లో మీరు చూసారు ఆల్రెడీ. ఇంకా బట్టలు తీసుకుందామని చెప్పేసి పైనీర్ షూస్ అని ఇక్కడ మనకి చెన్నై షాపింగ్ మాల్కి దగ్గరలోనే ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చానమాట. నాకు ఇక్కడ డ్రెస్సెస్ కొంచెం బాగా నచ్చుతాయి. సో ట్రై చేద్దాము, అన్నీ తిరిగేసాం కదా, ఇంక ఇది మాత్రం ఎందుకు వదిలేయాలి అన్నట్టు ఇక్కడికి కూడా వచ్చానమాట. అయితే చూస్తున్నాను, కలెక్షన్ చాలా బాగుంది. ఫ్రాంక్గా జెన్యున్గా చెప్పుకోవాలి అంటే బాగున్నాయి బట్టలు. సో మరి నా ఫిట్టింగ్కి తగ్గట్టు ఏం సరిపోతుందో చూద్దామని చెప్పేసి కొన్ని ట్రయల్స్ అయితే వేశాను. రెడ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ క్రిస్మస్ కాబట్టి రెడ్ చాలానే ఉన్నాయి కదా, ఇంకా ఒక్కరోజే వేసుకునేది కాదు, తర్వాత కూడా యూజ్ చేయాలి కాబట్టి ఇంకా రెడ్ అవాయిడ్ చేసి ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ ట్రయల్ వేశాను. ఇది చూస్తున్నారు కదా, ఇది ఫిట్ అంతా నాకు నచ్చలేదు. అంటే ఆల్టరేషన్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా సైజెస్ ఉంటాయి. అండ్ ఇది కొంచెం బాగా అనిపించింది డ్రెస్, అలా చూడగా నచ్చింది. సో నేను ట్రయల్ వేసినవి అయితే చాలానే ఉన్నాయి, బట్ ఈ రెండే నేను వీడియో తీసుకున్నాను. అండ్ ఆ పర్పుల్ కలర్ చూసారు కదా సెకండ్ది, అది తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆల్ట్రేషన్కి తీసుకెళ్తున్నాము. అంటే హ్యాండ్స్ బాగా లూజ్ అయింది, అది మోడలే అంతంట, ఎందుకంటే క్రాస్ కటింగ్ ఇచ్చి వర్క్ ఇచ్చాడు, చాలా బాగా అనిపించింది.
సో ఇక్కడ సాటిస్ఫై అయిపోయింది నేను ఈ డ్రెస్ దగ్గర. బట్ ఏంటంటే అది లూజ్ మోడల్ అయినా సరే నాకు లూజ్ మోడల్ వద్దు, టైట్ చేసేయండి పర్లేదు మోడల్ కనిపించకపోయినా అంటే అప్పుడు అంకుల్ హ్యాండ్స్ టైట్ చేస్తున్నారనమాట. మళ్ళీ మొత్తం స్టిచ్చింగ్స్ తీసి మళ్ళీ స్టిచ్ చేశారు. అలా అయితేనే అది నీట్గా కనిపిస్తుందంట. నార్మల్గా మన లోకల్ టైలర్స్ దగ్గర వేయించేసినట్టు ఒక స్టిచ్చింగ్ వేయించేస్తే లుక్ పోతుందని చెప్పారు. అందుకే మొత్తం స్టిచ్చింగ్ తీసేసి మళ్ళీ వేశారనమాట. అండ్ ఇదే చెన్నై షాపింగ్ మాల్ వెలిగిపోతుంది చూసారా, ఎంత హడావిడి ఉందంటే, ఎంత కళ్ళగా ఉందంటే బయట. చాలా బాగుంది. పండగ అంతా చెన్నై షాపింగ్ మాల్ బయట ఉందనిపించింది, బయట లోపల కూడా. ఇంకా మీరు ఆఫ్టర్నూన్ వెళ్ళాను కదా అండ్ కొంచెం ఆకలి వేస్తున్నట్టు అనిపించింది. ఇంటికి వెళ్ళేసరికి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పడుతుంది, ఫ్రెష్ అయి తినేసరికి ఇంకొక గంట పైనే పడుతుంది. అప్పటి వరకు కష్టమని చెప్పేసి ఇక్కడ చికెన్ మోమోస్ తిందామని వచ్చాను. నాకు చికెన్ మోమోస్ అంటే చాలా ఇష్టము. బట్ ఏంటంటే అన్ని చోట్ల బాగా చెయ్యరు. ఇక్కడ కూడా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, అంత నాకు టేస్ట్ బాగా అనిపించలేదు. బట్ ఏంటంటే తినేసా ఇంకా అలా. చాలా వేడిగా ఉంది. అండ్ ఇక్కడ నేను ఇన్స్పైర్ అయిన కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ఇన్సిడెంట్స్ చూపిస్తాను చూడండి. లైక్ దే ఆర్ వర్కింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. అసలు ఏం ఫీల్ అవ్వట్లేదు వాళ్ళు. అన్నీ వాష్ చేసేస్తున్నారు, కుక్ చేసేస్తున్నారు, బయట షాప్ పెట్టుకొని చూస్తున్నారా. సో నాకు చాలా ఇన్స్పైర్డ్గా అనిపించింది. మనం చేసే పని నచ్చితే అది మనం చెయ్యొచ్చండి. బట్ నేను అంత పాజిటివ్గా ఉండను. నేను ఫీల్ అవుతా, నేనేంటి ఈ జాబ్ అన్నట్టు కొంచెం ఫీల్ అవుతాను. బట్ అలా ఉండకూడదని కొంచెం ఇన్స్పైర్ అయ్యాను. అండ్ నెక్స్ట్ చికెన్ మోమోస్ తిన్న తర్వాత ఇక్కడికి వచ్చి అప్సరా బాదం మిల్క్ తాగాను. చాలా ఫేమస్ అయింది కదా వైజాగ్ స్ట్రీట్ ఫుడ్, లైక్ ఫుడ్ కోర్ట్లో ఉన్న అప్సరా బాదం మిల్క్ ఇది. నేను రీల్ కూడా చేస్తే చాలా వైరల్ అయ్యింది. అండ్ ఇప్పుడు ఆ అప్సరా బాదం మిల్క్ అయితే మనం తాగుతున్నాము. అలా ఫుడ్ కోర్ట్లో కంప్లీట్ అయిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను గైస్. ఫైనలీ కొనుక్కున్నా, అచీవ్ చేశాను చెప్తున్నా. అండ్ అమ్మ కోసం ఇక్కడ జామకాయలు తీసుకున్నాను. ఎప్పుడన్నా బయటకు వెళ్ళామనుకోండి, అమ్మ ఏం తేను వచ్చేటప్పుడు అన్నాం అనుకోండి, జామకాయలు తీసుకురా ఉంటుంది క్యూట్గా. చూడు డ్రెస్ ఎంత బాగుంది. ఎంత ఉంటుంది? ఉంటుంది ఒక 3,000 2,500. కరెక్టే, 2,250, 2,250 మమ్మీ. నీకు అర్థమైపోయింది నిజంగా? ఎలా తెలిసిపోయిందమ్మా? నేను చదువుకోలేదంటే మరీ అంత గురించి చేసేస్తాను. చూపించు, వీడియోకి చూపించు, మా వాళ్ళకి చూపించు. బాగానే ఉంది. మా పాప రెస్ట్ తీసుకుందమ్మా. బాగుంది. నేను ఇక్కడ పైకి వచ్చాను. అయినా అత్తయ్య గారు చెప్పిన ఆచారం గురించి క్రిస్మస్ రోజు వేసేసుకుందాం. ఫైనల్ గా క్రిస్మస్ డ్రెస్ కొనేసాను గైస్. వారం నుంచి తిరుగుతున్నాను ఈ డ్రెస్ కోసం. ఫైనల్ గా ఈ కలర్ సెట్ అయింది మనకి. నేను హ్యాపీ, లియో హ్యాపీ, అమ్మ హ్యాపీ. ఈ కలర్ ఉందా నా దగ్గర? ఇప్పుడు వేసుకుని గౌన్ అది. ఇది ప్యాంటు షర్ట్ చున్నీ. మా బాగుందా? బాగుందమ్మా. నువ్వు కొనవడు బాగోపడవా? అబ్బా గాయ్స్, ట్రాఫిక్ కి చాలా 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 హెడేక్ వస్తుంది. అమ్మ సౌండ్, టీవీ సౌండ్ తగ్గిద్దాం, రిమోట్ సౌండ్ తగ్గిద్దాం. తగ్గింది కదా. లియా నీకు బట్టలు తేలేదు మమ్మీ. మా మన వ్యూవర్స్కి
లైక్ చేయమని చెప్పు, షేర్ చేయమని చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఓకేనా? చెప్పు. నేను చెప్పలేను అసలు, ఎందుకు నన్ను ఇబ్బంది పట్టుకు షేర్ చేయమని చెప్పచ్చు. ఎందుకు నాకు అలాంటి చెప్పకేసరే. విను విను విను. ఆయన లైక్ చేయండి. లైట్ చేయండి. లైట్ కాదే, లైక్. లైక్ చేయండి. షేర్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నాకు రాదది ఆ రెండే. అమ్మ చెప్పాలి నువ్వు. మరి రాదు మరి, ఎందుకు వచ్చి సబ్స్క్రైబ్. నాకు రాదు ఎందుకు మరి, నాకు చెప్పగా రెండు చెప్పింది. గాయ్స్, అమ్మ చెప్పలేకపోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని చూడండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మంచి మంచి వీడియోస్ చెప్పడం మర్చిపోయాను. దీని తర్వాత నుంచి అన్ని ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ మీకు దూరం వెళ్ళి పెద్ద పెద్ద మంచి మంచి ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించబోతున్నాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అర్జెంటుగా. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ ఫర్ షూర్. బాయ్ బాయ్ గాయ్స్. అలా వీడియో ఎండ్ చేసి దీని రియాక్షన్ మీకు నెక్స్ట్ వ్లాగ్లో, బర్త్డే రోజు వ్లాగ్లో పెడదాం అనుకున్నాను. నాకు ఆగక ఇంటికి వచ్చిందని చెప్పేసి ఆ నెక్స్ట్ డే ఉండలేక ఆగలేక ఓపెన్ చేయి. పట్టీలు బాగున్నాయి. ఇషు బాగున్నాయా? నీకే బర్త్డే గిఫ్ట్ తీసుకో. బర్త్డేలో చూసావే దగ్గర పకోడి బాగున్నాయి. మన మధ్య ఇంకెందుకు సర్ప్రైజ్లని. బాగున్నాయి. బర్త్డే రోజు నీ బర్త్డే డ్రెస్ తో అలా సర్ప్రైజ్ చేద్దాం అంటున్నాను. బాగా మంచి వీడియో తీద్దాం అంటున్నాను. అలా సర్ప్రైజ్ అయినట్టుగా ఇది ఉంచు, ఆ రోజు మళ్ళీ ఇవ్వు. ఆ రోజు ఏమే ఇక్కడ తీసిన వీడియో ఇది ఉంచు, ఇది తర్వాత. బాగుంది బాగుంది. లేదు సైజ్ చూసుకోవే. నేను వాళ్ళకి చెప్పాను, సైజ్ సెట్ కాకపోతే నేను మళ్ళీ తీసుకొస్తానండి, మా ఫ్రెండ్ తీసుకొని వస్తాను, నాకు ఎక్స్చేంజ్ కావాలి ఒకవేళ ఏమైనా అటు ఇటు అయితే అని చెప్పాను. ఎప్పుడు తీసేసుకున్నావే? నిన్న తీసేసుకున్నాను. నేను వెళ్ళావా? ఉండురా పండు. బర్త్డే దాకా ఎందుకు నాకు కొంచెం టెన్షన్ అవుతుంది, నోరు జారిస్తాను. ఎందుకనేసి ఇచ్చాను. మరే ఉండురా 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 ఉండు. సరిపోతాయి. సరిపోతాయిరా. సరిపోతాయా? ఇంకా బాగున్నాయి.